సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు సైన్ అప్ బోనస్ కింద 200 రూపీస్ అయితే వస్తుంది. అండ్ పర్ రెఫర్కి మనకు 600 రూపీస్ అయితే వస్తుంది. అండ్ ఇందులో ఇది ప్రాసెస్ వచ్చేసి మీకు జస్ట్ 5 మినిట్స్లో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఏంటి అప్లికేషన్ ఏంటి, అందులో వచ్చేసి మనం ఎలా అర్నింగ్ చేసుకోవాలి, అర్నింగ్ చేసుకున్న మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, బ్యాంక్ కానివ్వండి పేటీఎం కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎస్ప్రెస్సో అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసి అంటే లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఎంటర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఎంటర్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ రెజ్యూమ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ స్టార్ట్ రెజ్యూమ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యాప్చా అయితే అడుగుతుంది. సింపుల్గా మీ ఇక్కడ పైన ఉండే క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి స్టార్ట్ రెజ్యూమ్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది, తర్వాత మీ యొక్క సిటీ అయితే అడుగుతుంది. ఇవన్నీ మీ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డులో ఎలా అయితే ఉందో సో అలాగైతే నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ తర్వాత మీ యొక్క పాన్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పాన్ నెంబర్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ ఇవ్వండి. సో ఫిజికల్ బ్యాంక్స్ అయితే ఇవ్వకండి. సింపుల్గా మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ అండ్ ఈ అకౌంట్ నెంబర్ మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసేసేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అయితే మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మీకు చూస్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ మొబైల్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకుని కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు యువర్ సిగ్నేచర్ అంటే తర్వాత వచ్చేసి మీకు మీ యొక్క పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఫోటో అయితే అడుగుతుంది. సింపుల్గా ఆ ఫోటోస్ అయితే అప్లోడ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇందులో వచ్చేసి మీకు 2 వేస్ అయితే ఉంటాయి. ఒక పేపర్లో వైట్ పేపర్లో మీ యొక్క సిగ్నేచర్ సిగ్నేచర్ చేసి సో దాని ఫోటో క్యాప్చర్ చేసి దాన్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు డిజిటల్గా అయితే మీరు సిగ్నేచర్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ పెన్సిల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. పెన్సిల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఒక వైట్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి మీరు సైన్ అయితే చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెల్ఫీ అయితే ఇది వచ్చేసి మీరు జాగ్రత్తగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఒక వైట్ పేపర్ అయితే తీసుకోండి. వైట్ పేపర్ తీసుకున్న తర్వాత ఇది ఏదైతే మీరు సైన్ అప్ ప్రాసెస్ ఎప్పుడైతే ఏ రోజు అయితే డేట్ చేస్తున్నారో సో ఆ రోజు డేట్, మంత్ అండ్ ఇయర్ సో ఇవన్నీ ఇలా మీరు పేపర్లో రాసి ఇలా హోల్డ్ చేసిన తర్వాత ఇలా ఒక సెల్ఫీ అయితే సో మీరు సెల్ఫీ అయితే దింపిన తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాలి. సింపుల్గా సెల్ఫీ దిగిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అప్లోడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మీకు నెక్స్ట్ ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడుగుతుంది. సో ఇది వచ్చేసి మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మ్యాండేటరీ కాదు కాబట్టి సో మనకు ఆప్షనల్ కింద అయితే వచ్చినాయండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ సింపుల్గా మీ యొక్క జెండర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత మెరిటల్ స్టేటస్ అంటే సింగిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డులో లేదంటే ఆధార్ కార్డులో మీ యొక్క ఫాదర్ నేమ్ ఎలా అయితే ఉందో సో అలా అయితే ఎంటర్ చేయండి. తర్వాత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా ర్యాండమ్గా మీరు ఏదైనా ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి మీరు. అండ్ తర్వాత ఇంకా అదర్ డీటెయిల్స్లో కూడా మీకు ఇష్టం వచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత అదర్ డీటెయిల్స్ అవసరం లేదు మనకు. సింపుల్గా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే మనకు మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అయితే అయి ఉంటుంది. అండ్ ఈమెయిల్ అడ్రస్ మనకు వచ్చేసి సో మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో దానికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా ఐ హియర్ కన్ఫర్మ్ ఆల్ ద డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. సో వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ విత్ ఈ సైన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్ పైన అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకొని తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్ అని ఇలా మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీకు టోటల్ ప్రాసెస్ అనేది. సో టోటల్ ప్రాసెస్ మీకు విత్ ఇన్ 5 మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే అవుతుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి మనకు జస్ట్
1 అవర్లో లేదంటే మనకు 2 అవర్స్లో మనకు కంప్లీట్ అయితే అవుతుంది వెరిఫికేషన్. సో ఒకవేళ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చారనుకోండి మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు వితిన్ 2 అవర్స్లో మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తారు. తర్వాత మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సింపుల్గా ప్లే స్టోర్లో వచ్చేసి మీరు ఎస్ప్రెసో అనేది యాప్ని అయితే సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత మీ యొక్క లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసారు కదా. సో అవి రెండు ఇచ్చేసి మీరు లాగిన్ అయితే కండి. వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మీరు రెఫర్ చేసుకోవాలి అనుకుంటే అండ్ మీకు సైన్ అప్ బోనస్ మస్ట్ అండ్ షుడ్గా కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ మీకు 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సో ఇందులో వచ్చేసి మీకు 20 రూపీస్ అయితే యాడ్ చేసుకుని ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ ఎంటర్ ద అమౌంట్ దగ్గర 20 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ సెలెక్ట్ సెగ్మెంట్ దగ్గర ఈక్విటీ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకొని ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి మీకు ఒక యూపీఐ ఐడి అయితే ఇస్తారు. లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి 20 రూపీస్ అయితే యాడ్ చేసుకొని వన్స్ ఇక్కడ 20 రూపీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మీకు ఇక్కడ 20 రూపీస్ అయితే ఉంటాయి. అండ్ దీంతో మనం ట్రేడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ట్రేడ్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. దానికోసం ఇక్కడ మీకు సెర్చ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో RCOM అనేది సెర్చ్ అయ్యింది. తర్వాత RCOM సెర్చ్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది NSE రిలయన్స్ అని. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో బై పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ సో లిమిట్ అయితే పెట్టుకోండి. లిమిట్ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు క్వాలిటీ వచ్చేసి 3 అయితే పెట్టుకోండి. 3 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసి మీరు బై అయితే చేసుకోండి స్టాక్స్ వచ్చేసి. సో బై చేసుకున్న స్టాక్ను వచ్చేసి మీకు వితిన్ 3 డేస్లో మీరు సెల్ అయితే చేసుకున్న తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు 20 రూపీస్. సో వన్స్ ఇక్కడ మీకు ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ మంత్ వచ్చేసి టోటల్ అమౌంట్ సైన్ అప్ బోనస్ వచ్చేసి 200 రూపీస్ నేనైతే సెండ్ చేశాను. ఎవరైతే నా లింక్తో జాయిన్ అయ్యి అండ్ ట్రేడ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి 200 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే నేనే సెండ్ అయితే చేశాను. అండ్ మీరు ఎవరైనా రెఫర్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెఫర్ అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకుని బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే సో రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ మనకు ఇందులో వచ్చేసి పర్ రెఫర్కి 600 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసిన అతను కూడా మీ లింక్తో జాయిన్ అయ్యి టోటల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇప్పుడు సైన్ అప్ ప్రాసెస్ అది ఇంత కంప్లీట్ చేసిన తర్వాత సో అతను కూడా ఒక 20 రూపీస్ కానీ 30 రూపీస్ యాడ్ మనీ చేసి ట్రేడ్ కంప్లీట్ చేసి మీకు సో ఇక్కడ 600 రూపీస్ అయితే వస్తుంది. ఆ 600 రూపీస్ కూడా ఎప్పుడు వస్తుందో అనేది మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇక్కడ మనకు నెక్స్ట్ మంత్ ఇక్కడ 10th అంటే ఈ మంత్ కంప్లీట్ చేశారనుకోండి ట్రేడ్ కానివ్వండి సైన్ అప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మంత్ 10th వచ్చేసి మీకు అమౌంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ యొక్క రెఫర్ లింక్ చెక్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత గో పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రెఫర్ లింక్ సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ సింపుల్గా పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ అయితే వస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు సో ఫండ్ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేయండి. ఫండ్ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు టోటల్గా అమౌంట్ వచ్చేసి ఈక్విటీలో అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క అమౌంట్ ఎంత అయితే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో సో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ విత్డ్రా క్యాష్ పైన అయితే క్లిక్ చేస్తే సో వితిన్ అమౌంట్ మనకు పేమెంట్ వచ్చేసి వితిన్ 1 డేలో కానీ 2 డేస్లో మనకు పేమెంట్ అయితే రిసీవ్ అయితే అవుతుంది. అండ్ విత్డ్రా టైమింగ్స్ కూడా అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఏ రోజు మనకు ఎలా విత్డ్రా చేస్తే మనకు ఎంతసేపట్లో వస్తుంది అనేది మీరు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో అయితే ఉంటాయి అవి చెక్ చేసుకుని మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. సో ఎవరైతే నా లింక్తో జాయిన్ అవుతారో వాళ్ళకి 200 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే సెండ్ అయితే జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై అయితే చేసుకోండి. పేమెంట్ వచ్చేసి మనకు 100% పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.